జరిగిన తీరుతన్నుల మీద మనం ఒకసారి మాట్లాడుకుంటున్నప్పుడు నిన్న మీరు సిసిఎస్కి ఒక కంప్లైంట్ కూడా ఇచ్చారు. అంటే బడ్జెట్ సమావేశాల్లో ఒక ఇద్దరు పార్టీ లీడర్లు మాట్లాడుకున్న దాన్ని కొద్దిగా వైరల్ వీడియోగా మార్చి కొద్దిగా అసభ్యకరంగా మార్చి దాన్ని ఏదో చేశారని ఒక మీ కంప్లైంట్ ఏంటి అసలు? సార్ యాక్చువల్గా పైత్యం అని అంటాం తెలంగాణ భాషలో. అది మితిమీరినప్పుడే పైత్యం మితిమీరినప్పుడే అది వితండవాదానికో లేకపోతే విచక్షణ రహితంగా ప్రవర్తించడానికో పనికొస్తాయి సార్. యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ కానీ ఈ మధ్య ఎలా తయారైనంటే విజయారైనా సరే మీరు ఏది క్వశ్చన్స్ మంచిగా వేయచ్చు, ప్రశ్నించవచ్చు సార్. ఒక మాట చెప్తున్నా, ప్రశ్న వేరు ట్రోల్ వేరు సార్. ప్రశ్న అనేది మనలో ఆన్సరబుల్గా ఉండాలి, మన నుంచి ఆన్సర్ తెచ్చేలా ఉండాలి, లేకపోతే వేరే విధంగా ఉండాలి. కానీ ట్రోల్ చేయడం అనేది మనం హ్యూమిలేట్ చేయనట్టు అవుతుంది. నిన్న కాక మొన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంది, మంత్రి ఆ మాటను నేను చెప్పదలుచుకోలే. కానీ సరే అట్లా ఉన్నారు, ఒక మహిళను చూడకుండా, ఒక గిరిజన మహిళను చూడకుండా, ఒక మంత్రి అని చూడకుండా, ఒక పోరాట యోధురాలను చూడకుండా పొన్నం ప్రభాకర్ గారిని సీతక్క గారిని అక్కడ ట్రోల్ చేస్తూ వాళ్ళ ఏదైతే మన బీఆర్ఎస్ సోషల్ మీడియా ఉందో ఒక పైశాచిక ఆనందాన్ని పొందింది సార్. నేను నిజంగా ఒక మాట చెప్తున్నాను సార్, ఇన్ కేస్ విధానాల మీదనే సిద్ధాంతాల మీదనే ప్రభుత్వం మీదనే లేకపోతే తెలంగాణ భవిష్యత్తు మీదనే ప్రశ్నించాల్సి వస్తే మాట్లాడాల్సి వస్తే ఎందుకు అసెంబ్లీ వేదికను ప్రాపర్ పద్ధతిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వినియోగించుకుంటలేదు? ఇన్ కేస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులే వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలను కానీ లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా టీంని కానీ ఎందుకు గైడ్ చేయలేకపోతుంది? ఇలా ఇంత విడ్డూరంగా ఇంత వ్యంగ్యంగా అది ఇంకా మీరు కనుక ఆ వీడియో కనుక చూస్తే సార్ అది సభ్య సమాజం తలదించుకునేలా ఉంటుంది సార్. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఏది స్పీకర్ గారు ఆ వీడియో కనుక మీరు చూస్తే మీరు చేత్తో కాదు చెప్పుతో కొడతారని చెప్పారు సార్. చెప్పుతో నిజంగా కొట్టించుకునే ప్రయత్నం చేసి సార్ ఆ వీడియో తర్వాత. మేమేమంటున్నాం, అది ఎవరు చేసినా సరే, అది బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీజేపీ పార్టీ, పార్టీలకు అతీతంగా ఒక గౌరవమైన పొజిషన్లో ఉన్నప్పుడు ఆ పొజిషన్ని గౌరవించే బాధ్యత మనకు ఉంటుంది కదా సార్. అది కూడా వాళ్ళు కూడా ఒక మహిళను ట్రోల్ చేశారని చెప్పి, ఒక మహిళా మంత్రిని ట్రోల్ చేశారని చెప్పి ఆ ట్రోల్స్ని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఉన్న మహిళల చేత వాటిని పోస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? అది ఆహ్వానించదగ్గ అంశమా సార్? అది లేదు. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు కూడా ఆ నిజంగా ఆ ట్రోల్ చేసిన వాళ్ళు ఎవరైనా, నిజానికి ఆ వీడియో క్యాప్చర్ చేసిన వాళ్ళు, ఆ సన్నివేశాన్ని క్యాప్చర్ చేసి దాన్ని బయటికి రిలీజ్ చేసిన వాళ్ళను కూడా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ గారు అనలేదు సార్. అనలేదు ఆ మాట అనలే. అసెంబ్లీ సార్ ఒక మాట పార్లమెంట్లో వీడియోస్ తీయడానికి పర్మిషన్ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి తెలుసు, రేవంత్ రెడ్డి గారికి తెలుసు. మా సభ్యులైనా సరే మెదక్ నుంచి పోటీ చేసిన మెదక్ నుంచి పోటీ చేసి ఎంపీగా ఉన్న వారికి కూడా తెలుసు అని చెప్పి అట్లా చెప్పుకుంటూ సమర్థించుకుంటూ వచ్చారు. కానీ అది తప్పు, అది కరెక్ట్ సాంప్రదాయం అని చెప్పి చెప్పుకోలే, వకాల్తో పుచ్చుకున్నారు. మేమేమంటున్నాం, వాళ్ళ మనసులో ఉన్న చిత్తశుద్ధిని ఆ అహంభావాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శించుకోవడానికి అసెంబ్లీని వాడుకున్నట్టు అయింది కదా సార్ ఇది. విజయారే గారు, ఈ సోషల్ మీడియా ట్రోల్స్ లేదు అసెంబ్లీ జరుగుతున్న తీరుతెన్నుల మీద ఖచ్చితంగా మనం ఇట్లాంటి వైరల్ వీడియోలు లేదు అసభ్యకరమైన వీడియోలు వచ్చినప్పుడు మనం దాన్ని ఖండించాల్సిందే. దాన్ని ఎందుకు సమర్థించాల్సి వస్తుంది? అయితే మేము ముందు నుండి కూడా ఒక నాయకుడి వ్యవహార శైలి మీద ఎవరైతే పోక్ చేసే అలవాటు ఎవరికైతే ఉంటుందో ఆ నాయకుడి మొత్తం సబంధ నాశనం అయిపోతుంది. ఇదే వాస్తవం. పోకింగ్ అనేది ప్రతిపక్షం మీద స్వయాన సీఎం గారే రేవంత్ రెడ్డి గారే పోక్ చేసి 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 ఆగమట్టించిండు శాసనసభను. అందులో భాగంగానే ఇవన్నీ వచ్చినట్టున్నాయి. కానీ తప్పు ఎవరు చేసినా తప్పే. ప్రతిపక్షం చేసినా మరి సపకం చేసినా కూడా పాలకపక్షం చేసినా తప్పే. బట్ పోక్ ఎవరు చేశారు కాబట్టి రేవంత్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలి, రాజీనామా చేయాలి, ఇంట్లో కూర్చోవాలి ఆయన. అయితే ఇంకొకటి ఏంటంటే ఈరోజు మరి ఏదైతే ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారో మరి కేటీఆర్ గారు ఆల్రెడీ దానికి జవాబు ఇచ్చిండు. దాన్ని ఎవరు తీసినా కూడా తప్పే, దాన్ని మీరు పట్టుకోండి అని చెప్పారు కదా, పట్టుకున్న అది అయిపోయింది పంచాయతీ. ఇక మళ్ళీ దాన్ని ప్రతిపక్షం మీద వేస్తే ఎట్లా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈరోజు టిటేటాట్ అంటే ప్రతిదాన్ని ఒక నెపాన్ని కేసీఆర్ గారి మీద వేస్తూ ఆయన చేసినందుకు గాను నేను చేస్తున్నా అని చెప్పి ఈయన మళ్ళీ తప్పు చేయడం. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. అంటే మొత్తం మీడియాని చేతిలో పెట్టుకొని ఈరోజు వాట్సాప్ యూనివర్సిటీ ఎవరు నడిపిస్తున్నారండి? వాట్సాప్ యూనివర్సిటీ నడిపిస్తుందే రేవంత్ రెడ్డి గారు. ఒక మాట చెప్పాలి సార్, కేటీఆర్ గారు అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళు ఓడిపోయిన తర్వాత మేము 24-25 మెడికల్ కాలేజీలు కట్టినాం, వాటి బదులు అన్ని యూట్యూబ్ ఛానల్ కనుక పెట్టుకుంటే మేము తప్పకుండా గెలిచే వాళ్ళమని చెప్పుకుంటూ వచ్చారు కదా. దాన్ని ఇప్పుడు దినదినంగా
దినదినంగా అసెంబ్లీలో వాస్తవం చేయడం నిండు కోసం సభలో ప్రయత్నం చేస్తున్నారు సార్. ఒక మాట ఏమంటాం, సరే మీరు బట్టకాల్చి మీ దేశీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినా ఏం చెప్పినా కూడా అది రేపు మన అంటే మన స్థాయి వాళ్ళకు కూడా ఇన్ కేస్ సెకండ్ గ్రేడ్ క్యాడర్ కూడా అది ప్రమాదమే. హరీష్ రావు మన గారు పర్సనల్ లైఫ్ లో ఎక్కడైనా కనుక నోరు ఇన్వాల్వ్ జారుతారా? అయితే ఇలాంటి ట్రోల్ జరిగితే రేపు మన పర్సనల్ లైఫ్ కూడా డ్యామేజ్ అవుతుంది. అది కరెక్ట్ సాంప్రదాయం కాదు. మా బీపీ షుగర్ ను కోపాన్ని తాపాన్ని మేము కంట్రోల్లో పెట్టుకొని ఎక్కడ కూడా నోర్లు జారము. మా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ లేదు మా జగదీశ్వర్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకొకరు ఎవరన్నా కానీ ఏ ఎమ్మెల్యే కానీ మాజీ మంత్రివర్యులు కానీ ఎవరన్నా నోరు జారారా? జారరు. ఎందుకనంటే మా నాయకుడు మాకు మంచి డిసిప్లిన్ నేర్పాడు. ఇగో ఈ విధంగా టర్మినాలజీ రాజ్యాంగబద్ధంగా ఉండాలి, శాసనసభలు ఇట్లా మాట్లాడాలి, ఈ మాటలే మాట్లాడాలి, వీటికంటే ఎక్కువ మాట్లాడొద్దు అన్నప్పుడు మీరు చూడండి పట్టు ఎవరు తప్పుతున్నారంటే ఎప్పుడైనా సభానాయకుడు అనే మీరు అసెంబ్లీకి సీఎం వచ్చి రేవంత్ నాయకుడు రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి పట్టు మాట్లాడితే తప్పితే ఇంకా బాగుంటది. మొత్తం ఇంకా అసెంబ్లీ చిత్తశుద్ధి పట్టు ఉన్నట్టు తప్పుతుంది ఉంటది. అన్నప్పుడు ఈ రోజు ముందుకు అసెంబ్లీకి వచ్చినటువంటి రారు, బయట నుంచి మేమంతా నేర్పిస్తున్నాం అని అంటే చెప్తే ఎమ్మెల్యే ఉపేంద్ర గారు ఒకసారి ఎమ్మెల్యేలు ఈ అసెంబ్లీ జరుగుతున్న తీరుతెన్నులు అంటే మనం చూస్తూ ఉన్నాము. మొన్న సీతక్క గారిని మీద విడుదలైన వీడియో కానీ లేదు, అంతకు ముందు కౌశిక్ రెడ్డి గారు నీకు అవగాహన లేదు అని ఒక అవమానించిన తీరు కానీ లేదు, మొన్న సబితా ఇంద్రారెడ్డి గారు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని కన్నీళ్లు పెట్టుకున్న విధానం కానీ ఓవరాల్గా ఈ అసెంబ్లీ జరుగుతున్న విధానం పట్ల మనకేమనిపిస్తుంది? అసెంబ్లీలో చర్చలు ఒక సజావుగా జరుగుతున్నటువంటి క్రమంలో వాస్తవాలు ప్రజలకు అర్థమైతే అని అనుకున్నప్పుడు వాస్తవాలు ప్రజలకు అర్థం కానించకుండా ఉండాలంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ని క్రియేట్ చేసి తద్వారా ప్రజలను కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ పబ్బం గడుపుకోవాలనేది ఒక పథకం ప్రకారమే జరుగుతుంది. అందులో భాగంగానే ఇవి జరిగినాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఉదాహరణకి సీతక్కని విమర్శించే నైతికత అసెంబ్లీలో కూర్చున్నటువంటి చాలామందికి లేదు. ఒక మాటతో చెప్పాలంటే చాలామందికి లేదు. ఆమె వచ్చినటువంటి నేపథ్యం కానీ ఆమె ఉంటున్నటువంటి నిజాయితీ, ఆమె వే ఆఫ్ స్టైల్ కానీ అవన్నీ కూడా చాలా హుందాగా ఉన్నటువంటి వ్యక్తి. ఆమె మీద అంత వల్గర్గా కామెంట్ చేయటం, వాటిని ట్రోల్ చేయటం పని కట్టుకొని ఈ ట్రోలింగ్ విషయంలో టీఆర్ఎస్ వాళ్ళు తక్కువేగా. టీఆర్ఎస్ నాయకులు పెద్దలు అన్న చెప్తున్నట్లు అది కాంగ్రెస్ వాళ్ళే చేసిరు కాదు, టీఆర్ఎస్ వాళ్ళే నేర్పించారు. మాటలు అనడు, చెప్పులు చూపించుడు నాయకుల మీద, ఇవన్నీ కూడా అంటే విషయంగా మాట్లాడితే మీరు చేసిన మంచిని మంచిగా ప్రజలకు చెప్పుకుంటే సరిపోతుంది కదా. లేదా కాంగ్రెస్ వాళ్ళు చెడు చేస్తే ఆ చెడుని మీరు ప్రజలకు చెప్పుకుంటే సరిపోతుంది కదా. ఇట్లాంటి ట్రోల్స్ చేసి మహిళల్ని అసభ్యకరంగా, దట్టు ఒక ఆదివాసీ మహిళని అసభ్యకరంగా చిత్రీకరించాల్సినటువంటి అవసరం లేదు. దాంట్లో టీఆర్ఎస్ తక్కువేం కాదు. వాళ్ళు ఇప్పుడు మన డిబేట్లో కూర్చున్నటువంటి అన్న పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ ఆ అన్నకి అట్లాంటివి తెలియకపోవచ్చు. కానీ టీఆర్ఎస్ పార్టీలో పెద్ద పెద్ద రాజకీయ కోవిదులు ఉన్నారు, అట్లాంటివి చేయడంలో రాజకీయ కోవిదులు ఉన్నారు. వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీని నడుపుతున్న మాట కూడా అందులో ఏమాత్రం తక్కువ కాదనేది నేను చెప్తున్నా. ఇప్పుడు బడ్జెట్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి సంబంధించి ఎన్ని వేల కోట్లు కేటాయించారు, లేదా ఎన్ని వందల కోట్లు కేటాయించారు. యువత మొత్తం కూడా పెడదారి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. యువతకి ఉపాధి లేకుండా చాలా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 10 సంవత్సరాలుగా ఉపాధి కల్పన వైపుగా ఆలోచన చేయకుండా సాఫ్ట్వేర్ లేకపోతే ఇంకోటి అని చెప్పేసి కొన్నిటికి మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చి మిగతా బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి వర్గాలకు, బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ప్రియారిటీ ఇవ్వకుండా ఉండటం వల్ల ఈరోజు ఉపాధి తక్కువ